వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు నేతి బొబ్బట్లని చేసి చూపిస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతున్నట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము. ముందుగా ఈ గ్లాస్ తో ఒక గ్లాసు పచ్చిశనగపప్పుని వేసుకుని ఇలా కుక్కర్ లో వేసి 2 సార్లు కడిగేసుకుని మళ్ళీ 2 గ్లాసుల వరకు నీళ్లు వేసేసుకున్నాను. 30 నిమిషాల నుండి 1 గంట సేపు నానబెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. మంచి కలర్ రావడం కోసం ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లోని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేనైతే 4 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే మూత తీసి చెక్ చేస్తున్నాను. బాగా ఉడికిపోవాలి. ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాను. ఎక్స్ట్రా వాటర్ ఉంటే పక్కకు వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ ని రసం చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. నీళ్లు మొత్తం వరిగిపోతాయి, అలాగే చల్లారుతుంది కూడా. ఇప్పుడు ఇందులోని 1 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1 గ్లాసు బెల్లం తురుము కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పెనంలో వేస్తున్నాను. బెల్లం వేసి గ్రైండ్ చేయడం వల్ల కొద్దిగా పలచబడినట్టు కనిపిస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుని అరచిప్ప పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కొంచెం బాగా దగ్గర పడుతుంది. కడాయికి సపరేట్ అయిన వరకు ఇలాగే చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ ని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు, అడుగు పట్టేస్తూ ఉంటుంది. మనం పచ్చిగా చేసుకునే దానికంటే ఇలా ఉడికించి చేసుకున్నామంటే ఈ బొబ్బట్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్ లోనే. చూసారు కదా, ఇలాగే కలుపుకుంటూ ఉన్నప్పుడు కడాయికి సపరేట్ అయినట్టు తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొద్దిగా గట్టి పడింది కదా, అలాగే కడాయి కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ గట్టి పడాల్సిన పని లేదు. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది. కాబట్టి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. బాగా మనకు ఉండలాగా వచ్చేస్తుంది. అలాగే పెనాన్ని పక్కన పెట్టేసుకోకుండా ఈ పూర్ణం మొత్తాన్ని కూడా పెనం మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల తొందరగా చల్లారిపోతుంది, అలాగే గట్టి పడుతుంది కూడా. ఇప్పుడు పెనాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. చపాతీ చేసుకునే గోధుమ పిండి, 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడు పసుపు కూడా వేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చేతికి జిగురు జిగురుగా అంటుకుంటుంది కదా, అంత సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా పట్టించేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కనీసం 30 నిమిషాలన్నా నాననివ్వాలి. 30 నిమిషాల తర్వాత మనకు ఈ పూర్ణ కూడా చల్లారిపోయి ఉంటుంది. చూసారు కదా, గట్టిపడింది కూడా. ఇలా మొత్తం బాగా తీసేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా దగ్గరకు తీసేసుకొని పిండిని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము బొబ్బట్లో ఎంత స్టఫింగ్ అయితే పెట్టాలనుకుంటున్నామో అంత పిండిని ఇలా తీసుకోవాలి. ఈ పూర్ణం మొత్తాన్ని కూడా ఇలాగే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనము గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది ఇంత సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనకు బొప్పట్లకి చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. మనకు ఎంత పెద్దగా కావాలన్నా వస్తాయి. మనం గోధుమ పిండితో చేసినప్పటికీ చాలా పల్చగా వచ్చేస్తాయి. పేని రవ్వ కానీ మైదా కానీ అవసరమే ఉండదు. చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక ఆయిల్ కవర్ కి నెయ్యి రాసేసుకున్నాను. దానిపైన మరొక కవర్ వేసుకున్నాను. ఆయిల్ కవర్ మీద నెయ్యి వేసి పైన కవర్ వేసి స్ప్రెడ్ చేసామంటే పై కవర్ కూడా చాలా బాగా అంటుకుంటుంది ఒకేసారి. ఇప్పుడు గోధుమ పిండి ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా పూర్ణాన్ని కలిపి బాగా ఉండల్లాగా చేసుకున్నాం కదా, ఒక్కొక్క ఉండని ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం కూడా బాగా కవర్ అయ్యేలాగా
గోధుమ పిండిని ఇలా అంచుల వైపు ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా రౌండ్ గా చేసుకొని నెయ్యి రాసుకున్న కవర్ మీద పెట్టేస్తున్నాను. ఇలా చేతితో లైట్ గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన నెయ్యి రాసుకున్న కవర్ నే వేసేసుకొని అప్పడాల కర్రతో అయినా మనము పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా చూపిస్తున్నాను. ఇలా అప్పడాల కర్రతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకుంటే చేతితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసుకోవాలి పల్చగా. ఇప్పుడు చేతితో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి పైన కవర్ పెట్టేసి అప్పడాల కర్రతో రుద్దాం కదా ఫస్ట్. ఇప్పుడు చేతితోనే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. చాలా ఈజీ అండి. ఏ ప్రాసెస్ కావాల్సి ఉంటే ఆ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏవి చేసుకున్నా ఈజీగానే అనిపిస్తుంది. ఎంత పల్చగా అయినా సరే మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పై కవర్ తీసుకొని ఈ బొప్పట్లు అనేటివి కింద కవర్ కాబట్టి డైరెక్ట్ గా పెనం మీద వేయకూడదు, చేతితో తీసేసి వేసుకోవాలి. స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి రాసేస్తున్నాను. దోశ పెనం లాంటివి పెట్టేసుకొని చేసామంటే మళ్ళీ దోశలు అనేటివి సరిగ్గా రావు. కాబట్టి రొట్టెలు చేసుకుంటాం కదా మనము, చపాతీలు రొట్టెలు చేసుకునే పెనాన్ని పెట్టేసుకొని ఇలా నెయ్యి రాసేసుకోవాలి. నెయ్యి రాసేసుకొని ఒక్కొక్క బొప్పట్ని నీట్ గా చేతితోనే తీసి వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వేసుకున్నామో. కవర్ వేసామంటే కవర్ అనేది వేడి తగిలి కరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చేతితో తీసి వేసుకోవాలి. పైనుంచి లైట్ గా నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి అనేది మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు. ఇప్పుడు మరోవైపు తిప్పేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసాయో. మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసాను. ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. నోట్లో వేస్తే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. ఈ రోజు పూర్ణం బూరెల్ని చేసి చూపిస్తున్నాను. చాలా మందికి పూర్ణం బూరెలు చేయాలంటే భయపడుతూ ఉంటారండి. పూర్ణం మొత్తం ఆయిల్ లెక్కి వచ్చేస్తూ ఉంటుంది అంటుంటారు. అలా రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యము అలాగే 1/2 కప్పు మినపప్పు కూడా వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ నీళ్లు వేసేసుకుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ బియ్యం పప్పును కూడా ఒక మిక్సీ జార్ లో వేసుకొని నీళ్లు మరి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా మాత్రమే నీళ్లు వేసేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పల్చగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ బూరెలు సరిగా రావు. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మిగిలిన బియ్యం పప్పును కూడా మిక్సీ జార్ లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. నీళ్ళు అనేది మరి ఎక్కువ వేసుకోకండి, మనకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 చిటికెడు మాత్రమే వంట సోడా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలోకి గాలి వెళ్ళి చాలా ఫ్లఫీగా వస్తుంది. పూర్ణం మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, ఆ పిండిలో ఈ పిండి ఉండను ఒక్కొక్కటిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే సరిపోతుంది. మనం చేతితో అయినా తీసి వేసుకోవచ్చు, లేకుంటే స్పూన్ సాయంతో కూడా వేసుకోవచ్చు. చేతితో వేసుకునేటైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఇలా పూర్ణం పైన వేసేసుకొని పూర్ణం ఎక్కడే గానీ కనిపించకుండా పిండి వేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పిండి తీసేసుకుని ఆయిల్లో వేస్తే సరిపోతుంది. అలాగే స్పూన్ తో వేసుకునే వాళ్ళైతే ఇలా వేసుకోవాలి. ఇలా ఒకసారి డిప్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకోవాలి. గిన్నెకి అంచు వైపు తుడిచేసామంటే ఎక్స్ట్రా పిండి వచ్చేస్తుంది. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడై ఉండాలి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గుంట గరిటె సాయంతో వేడి వేడి ఆయిల్ ని ఇలా తీసేసుకుని పైనుంచి వేసుకుంటూ ఉన్నామంటే పైన పిండి లాగా కనిపిస్తుంది కదా, అది గట్టి పడుతూ ఉంటుంది. రివర్స్ చేసినప్పుడు ఆ పిండి అనేది కడాయికి అంటుకొని పగిలిపోకుండా చాలా బాగా వచ్చేస్తాయి. ఒకవేళ ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలి. ఆయిల్ అనేది మరి ఎక్కువగా వేసుకొని బూరెలు మునిగేటట్టు చేసుకునేటట్టయితే మాత్రము ఇలా గరిటె సాయంతో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మిగతా అన్ని పూర్ణం బూరెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఇవైతే పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇవి డైరెక్ట్ గా ఇలాగే తినడం కన్నా దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా హోల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే వేడివేడిగా చాలా బాగుంటాయి. నైవేద్యంగా చేసేటప్పుడు మనం అలాగైనా పెట్టుకోవచ్చు, తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్ గా పూర్ణం బూరెల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.